నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సమీక్ష. నియంత్రిత సాగు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ అంశాలపై అధికారులతో చర్చ. కరీంనగర్లో మంత్రి గంగుల మీడియా సమావేశం. పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా ఉన్నారని వ్యాఖ్య. వరంగల్లో విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో కలెక్టర్ రాజు సమావేశం. జొన్న విత్తనాలను విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కర్నూలు జిల్లా ఆలూరులో వాహనాల తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం. లాక్డౌన్ సడలింపుతో ప్రారంభమైన రోడ్డు ప్రమాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 వరుస ప్రమాదాలు, 4 పాడగేదెల మృతి. మెదక్ జిల్లా నిజాంపేటలో దారుణం. ఓ యువకుని ఉసురు తీసిన ప్రేమ వ్యవహారం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరుకుంటుందన్న మంత్రి, రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం కలిగించాలన్న ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పకడ్బందీ వ్యూహం కార్యాచరణతో ముందుకు సాగితే ఈ విధానంలో తెలంగాణ దేశానికి, ప్రపంచానికి నమూనాగా నిలుస్తుందని పేర్కొన్నారు. వానాకాలం సాగు, నియంత్రిత పద్ధతిలో సాగు విధానం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ, ప్రధాన పంపిణీ కాలువల భూసేకరణ ప్రగతిపై మంత్రి రైతు బంధు సమితి జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం మండలాల అధ్యక్షులు, సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. పెరుగు ఎంత కావాలా, ఎంత తెలుసుకున్నారు, సొసైటీల వారీగా, మండలాల వారీగా ఏమేం చేస్తున్నారు, మండలాల వారికి ఎంత ఓవరాల్గా ఎంత మిగతాది వరి కాకుండా ఇంకేమున్నది? టోటల్ మన జిల్లాలో ఎంత మన కాన్స్టిట్యూన్సీలో ఎంత కల్టివేషన్ వస్తుంది? 992 అంటే 1,33,000 ఎకరాల్లో వరి వేసినారు. 1,293 ఎకరాల్లో వేయి చేసినారు. మొత్తం జిల్లా జవారకు 11 ఎకరాలు. ఇదంతా నెగిటివ్. ఎంత మిగిలింది ఇంకా మళ్ళీ బెంగాల్ గ్రామం 727. మిగతా అంతా నెగ్లిజిబుల్. ఓన్లీ మెయిన్ ప్యాడీ చూసుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే కూడా మీరు చెప్పే లెక్క ప్రకారం 1,33,000 ప్లస్ మిగతా అంతా కలిపి 2,000 ఎకరాలు అంతే కదా. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నారని, ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో 45 రోజుల్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇంకా కొనుగోలు జరుపుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తే రైతులు బాగుపడతారని మంత్రి సూచించారు. బ్యాంకులకు నీళ్లు ఇవ్వాలి, వరద కాలం కింద ఉన్న అన్ని ఓటీలు ఓపెన్ చేసుకొని నీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం వల్ల రేపు సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క చేసుకుంటాం. తర్వాత కాకతీయ కెనాల్ కింద చాలా వరకు కూడా ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ మా దగ్గర 87 ఉంటుంది, 89 ఉంటుంది, 90, 91 ఉంటుంది. ఏ రోజుకున్న 94 లాస్ట్. ఈ 94 తర్వాత మళ్ళీ ఫోర్షోర్ ఇదే లాస్ట్. ఎస్ఆర్ఎస్పి లాస్ట్ డిపిఎంఎల్ ఉందంటే 94. దాని తర్వాత మన డ్యామ్ ఉంటుంది. కాబట్టి దీని ద్వారా కూడా గతంలో ఏ రోజు కూడా టేరెంట్ వాటర్ పోలేదు. మీరు చూసారు, నేను పోయి గేట్లు ఎత్తడము జరుగుతుండే. సో దానికని రేపు జరగబోయే సమావేశం ప్రప్రథంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ మన జిల్లాకు వచ్చారు, మన కరీంనగర్ జిల్లాలో ఏ ఒక్క చెరువు కూడా ఖాళీగా ఉండకూడదు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి చెరువు నింపే కార్యక్రమం కోసమే రేపు జరగబోయే మీటింగ్ సమావేశం.
ఇప్పటికే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఆయా శాసనసభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు నిన్ననే ఆయా శాసనసభ్యులు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ ఎంపీపీ సభ్యులతో కానీ, వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్తో కానీ, వాళ్ళ ఇరిగేషన్ ఆఫీసర్తో మీటింగ్ పెట్టుకొని ఆయా గ్రామాలలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువుల్లో కూడా కనెక్టివిటీ ఉన్నది, ఎస్ఆర్ఎస్ నుంచి కనెక్టివిటీ ఉన్నది, కనెక్టివిటీ లేని వాటికి ఏం చేద్దామని చెప్పడంగా ఇప్పటికే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 60% కనెక్టివిటీ ఉన్నది, నా 40% కనెక్టివిటీ లేదు. ఎందుకు కనెక్టివిటీ లేదంటే కాకతీయ కెనాల్ తవ్వినప్పటి నుంచి కూడా ఆ ఊరికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వరి, మొక్కజొన్న విత్తనాలు విక్రయాలు చేసే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విత్తన డీలర్లను హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసిన పాలనాధికారి రాష్ట్ర ప్రభుత్వం నూతన పంటల సాగు నియంత్రణ పద్ధతుల విధానాన్ని అమలు చేస్తుందని, జొన్న విత్తనాలను క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేదని అన్నారు. ఈ సమావేశంలో జేడీ ఉషాదయాల్, డీడీ దామోదర్ రెడ్డి, డిఎంసీడీ రఘు, విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రేమ వ్యవహారం ఓ యువకుని ఉసిరి తీసింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నర్సింహులు అనే యువకుని ఈ ఉదయం కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు. ఏడాదిన్నర క్రితం నర్సింహుల్ గౌడ్పై ప్రేమ వేధింపుల కేసు నమోదయ్యాయి. ఈ ఉదయం తమ గేదెలను తీసుకుని వెళ్తున్న నర్సింహుల్ గౌడ్ని గ్రామ శివారులో మాటు వేసి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టించారు. తమ కుమారుడు ఎవరిని వేధించలేదని, ఆ అమ్మాయి తమ కుమారుని ప్రేమించిందని, అందుకే కక్షపూరితంగా వ్యవహరించారని, అకారణంగా కేసు పెట్టి గతంలో వేధించారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపించారు. నిన్న తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ వ్యక్తితో రాయబారం పంపారని, కానీ నర్సింహులు నిరాకరించడాన్ని, అందుకే తమ కుమారుని చంపారని ఆరోపించారు. ఈ ఘటనపై నిజాంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉతగలేసి అయితే మాకు బోర్కడ బల్లు ఉంటే బల్లు కట్టేసి రోజు ఆయనకు కుక్క కట్టింది, ఈయననే పోతుండే కానీ కుక్క కట్టింది నుంచి వాడు పోతుంది. అబ్బా బోర్కడ పోతున్నానంటే మరి జర కట్టేసి రాపోతే అనన్నగా పో మరి అనన్నగా అంటే రోజు పోతుండే, ఇప్పుడు కట్టేసి రాపోమ్మ అన్నగా. ఏం జరిగింది అసలు? ఏమైంది? ఓలోలు కొట్టిర్రు అంటేనా? ఇగో నాగరాజు అట, నాగరాజు కొడుకట, లక్ష్మిగాడట. లక్ష్మిగాడు ఎందుకోసం అమ్మా? ఎందుకోసం కొట్టి? అసలు ఇంటికాడ కాదు సారు, ఇప్పుడు ఊరు దాటినాక ఇప్పుడు పొద్దుగల్లా పోయిండు. నాకు బోర్కడు పోతున్నావా అంటే పోబిడ్డ మంచి గట్టికి రానుకుంటే అన్న పోకన్నా ఏమంటే రోజు పోతుంది కదా. కొడుకు మీద చేయకుండా కేసు పెట్టిరు, గడికొక్కలు అని మీద ఏదో ఒకటి పెట్టుకుంటా. పిల్లని చేసుకుంటావా అని అడిగిండట. వీడేమన్నాడట, నేను చేసుకోను, కాంప్రమైజ్ కాదు, లొల్లి కాకుండా కాంప్రమైజ్ చేసుకోరు, కాకపోతే నా లొల్లి పెడతా అన్న వరకు నేను ఒప్పుకోనని అన్నట. చేసుకున్నా నేను అది మొదటి నుంచి నేను చేసుకోనని చెప్పిన, ఇప్పుడు చేసుకోను, నాకేం అవసరం, నేను అంట ఇది పట్టుకున్నా, ఈ అమ్మాయిలు నన్ను ఎంబడబడ్డానా, ఎప్పుడు గట్ట కట్టుంటుంది అని లెక్క నాతోటి కాదు, ఆ పని నాతోటి కాదు, కాంప్రమైజ్ చేసుకోరు, చోటు నుంచి పిల్లకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. ఎన్ని రోజుల కింద పెట్టారు ఇప్పుడు కేసు? ఏడాదిని అర్థమవుతుంది, ఏడాదిని అర్థం నుంచి ఇదే పోరు చేస్తారే, గడిపోలతో నడుపుతారు. ఏమని పెట్టారు కేసులు? ఇది అమ్మాయిలు ఎంబడబడ్డాడని, అమ్మాయిలు ఎంబడబడ్డాడని కేసు పెట్టారు. అమ్మాయి పిలిచింది, వీళ్ళ కోళ్ళకి అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఉడక నీ లెటర్ రాసి నీ పేరు మీద వస్తాను అంటేనే ఆ రోజు వచ్చిందట. ప్రేమ రోజు ఉంటుందట కదా, అదే రోజు అట్లా నా మీద ఎందుకు బాధ అని చెప్తుంది, నా పేరు ఎందుకు పెడుతుంది, నా పేరు రికార్డ్ నాకవుతుంది, నేను ఈడ అంటే కూడా నలుగురు ఉంటారు ఈ ఊళ్ళో అంటే అని. అయితే వాడు ఇక్కడికి వచ్చిందట, వచ్చి తిట్టిందట, నువ్వు చదువుకున్నది చదువుకోక నా మీద ఇది రాసు అది రాసు, నీకు అవసరం. ఇప్పుడు ఇవాళ ఎంతమంది కలిసి కొట్టిరు? ఎంతమంది కలిసి కొట్టిరు? ఎంతమంది కొట్టిరు అంటున్నా? ఇవాళ 8 మంది లెక్క వచ్చింది. ఇక బయట వెళ్తున్నారు అనేది తెలియదు,
వాళ్ళు ఉన్నది మాత్రం 800 కొట్టింది. కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తలారి శ్రీనివాసులు తెలిపారు. మొత్తం 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, ఒక ద్విచక్ర వాహనం సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. మధ్యాహ్నం సుమారు 3 గంటలప్పుడు రాబడిన సమాచారం మేరకు ఆలూరు ఎస్ఐ అయిన నేను మరియు మా సిబ్బంది ఆలూరు గ్రామ శివారులోని మారెమ్మ గుడి వైపు తల్లారి ఆలూరు రోడ్డు నందు కొంతమంది వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు కాపుగాచి ఉండగా అరికెర గ్రామానికి చెందిన మోయ ఉచ్చిరప్ప సిద్ధప్ప అనే వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని బజాజ్ డిస్కవర్ వాహనంలో ఒక సంచిలో సుమారు 90 ml ఒరిజినల్ చాయిస్ పెట్రా కర్ణాటక మద్యము తరలిస్తుండగా పట్టుకొని వారిని తదుపరి చర్యలతో స్టేషన్ తీసుకుని రాబడింది. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. లాక్డౌన్ సడలింపు ఇచ్చిన రెండో రోజే రోడ్డు ప్రమాదాలు మళ్లీ కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులు రోడ్డు ప్రమాదాలు లాక్ పడినట్లుగానే ఉండేది. సడలింపుతో వాహనాలు రోడ్డెక్కడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్గన్ మండలంలోని ఒంటిగుడిసె తండా నుండి సింగంపల్లి కేఎల్ఐ కల్వకుర్తి ఎత్తిపోతల చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్య అన్నారు. కెనాల్ పొడవునా కాలినడకను పరిశీలించిన ఆయన దక్షిణ తెలంగాణకు మోసం చేస్తున్నారని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని అసంపూర్తిగా వదిలేశారని అన్నారు. కనీసం ఏ ఏడాదైనా మొత్తం పని పూర్తి చేసి నీరు విడుదల చేయాలని కోరారు. ఆమన్గల్ మండలానికి ఎదురైనటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క కాల్వ పనులన్నీ కూడా పూర్తిగా పెండింగ్లో ఉంచి ఏదైతే సగం పనులు చేసి కాంట్రాక్ట్లో వెళ్ళిపోవడం జరిగింది. ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా ఓట్ల కొరకు ఈ కాల్వని అక్కడక్కడ తోటి అయితే నీళ్ళు వస్తున్నామనేటువంటి భ్రమను కల్పించి ఓట్లు వేయించుకోవడం జరిగింది అన్నాడు. ఇవాళకి 2 సంవత్సరాలు రాబోతున్నది. ఇవాళటి వరకు ఒక చుక్క నీళ్లు రాలేదు. ఇక్కడి నుంచి ఏదైతే మన ఔరుపల్లి నుంచి దొడ్లపాడు నాగిల వరకు ఈ కాల్వ అయితే పరిశీలన జరుగుతున్నది. ఈరోజు కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్ గారు, ఆమన్గల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ రాంపాల్ గారు, మండల అధ్యక్షులు లక్ష్మణరావు గారు, జిల్లా కార్యదర్శి గోరెట్ నరసింహ గారు, దుర్గయ్య గారు వైస్ చైర్మన్, ఇంకా అయితే మన శ్రీనివాసు ఎంపీటీసీ అయితే ఈ ప్రాంత రైతు అయితే వాస్తవంగా గత 2 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని మేము చేపట్టినప్పుడు అప్పుడున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు హడావిడిగా నెక్స్ట్ డేనే ఒక మీటింగ్ పెట్టి కల్వకుర్తి జూనియర్ కాలేజీలో లాస్ట్ పాయింట్ నాగిల వరకు 1 సంవత్సరంలో నీళ్లు తీసుకొస్తామని అయితే హంబక్ డంబక్ మాటలు మాట్లాడి ఆయన కాలం ఎలా తీసుకున్నాడు. ఇవాళటి వరకు కూడా 1 చుక్క నీళ్లు లేవు. రైతుల పొలాలకు ఏదైతే కాంపెన్సేషన్ రాలేదు, రైతుల అయితే ల్యాండ్ అక్విజిషన్లో డబ్బులు రాలేదు. ఒక పక్క డబ్బులు రాకపోవడం, కాలువలతో నిర్వీర్యంగా ఇలా వల్ల వ్యవసాయంతో పనుల్లో భూములని కూడా అయితే పూర్తిగా చిందరవందర చేసి కాంట్రాక్టర్లు అంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. మేము ఒకటే ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఈ కల్వకుర్తి కరువు కుర్తి ఇక్కడ మొత్తం కరువు విలయతాండం చేస్తుంది. బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి. పశువులకు నీళ్ళు లేని పరిస్థితి ఉంది. ఇలా దీన్ని కాపాడాలంటే ఈ కల్వకుర్తి నాగిల వరకు దీన్ని వెంటనే పూర్తి చేసి సుమారుగా ఒక 50-60 కోట్లు దీన్ని కేటాయిస్తే ఇది పూర్తి అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే పూర్తి చేయాలి. రెండవది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్
వరంగల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 15వ డివిజన్లో రంజాన్ ప్రార్థనలు పురస్కరించుకొని మహమ్మద్ పాషా ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు సరుకులు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు పాల్గొని సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శారదా సురేష్, అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులంతా కూడా వాళ్ళకు పనులు లేక పండుగ చేసుకోవడానికి అల్లాను ప్రార్థించే, ఎందుకంటే వారు తినలేకపోతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో అబద్ధుల నుండి అల్లాను ప్రార్థించే ఈ మంచి రోజులలో కరోనా ప్రభావంతో చాలామంది ముస్లిం సోదరులు పండుగకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కుల వృత్తులు, ఆటో డ్రైవర్లు కానీ, వివిధ కార్మికులు కానీ, మన ఆటో నగరం ఉదాహరణకు అందరూ కార్మికులంతా కూడా చూసి వాళ్ళకు పనులు లేక పండుగ చేసుకోవడానికి అల్లాను ప్రార్థించే, ఎందుకంటే వారు తినలేకపోతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో పాషాబాయ్ ముందుకొచ్చి ఈ డివిజన్లో ఒక పెద్ద ఎత్తున వాళ్ళకి రంజాన్ చేసుకుని ఆ అల్లాను ప్రార్థించే అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా పాషాబాయ్ ఫ్యామిలీని అభినందించి ఈ కార్యక్రమానికి మా మిత్రుడు స్థానిక కార్పొరేటర్ ఇదే కాదు సురేష్ జోషి గారు మిత్రుడు, ఆయన కూడా వచ్చినారు. అందరికీ కూడా పేరు పేరున అల్లా దేవల్ల మంచి జరగాలని ఈయనను స్ఫూర్తి తీసుకొని వరంగల్లో ముస్లిం సోదరులు ఎవరు కూడా అంటే వారు ఉపవాసం ఉండకుండా ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా వరంగల్ ముస్లిం సోదరులను కోరుతున్నా. ఎందుకంటే మన వరంగల్ నగరానికి ఒక చరిత్ర ఉంది. ఏం చరిత్ర అంటే 3 తీర్ల ప్రజలు మన దగ్గర ఉంటారు, సామాజిక వర్గం. అదే విలేజ్ లెవెల్లోకి వస్తే 2 వర్గాలు, మిడిల్ క్లాస్, లో క్లాస్. కాబట్టి ఇక్కడ మన దగ్గర అప్పర్ క్లాస్ కూడా ఉంటుంది. ఆ అప్పర్ క్లాస్ కనుక అందరూ భగవంతుడు అల్లా కానీ దేవుడు వారికి మనసిస్తే మన దగ్గర ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, కొండాపూర్ గ్రామాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన ప్రధాన బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కుంట బాబు కుటుంబాన్ని పరామర్శించారు. కరీంనగర్ ఎక్కడైనా పర్లేదు, ట్రాఫిక్లో ఎక్కడైనా కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రీన్ జోన్కు సహకరిస్తున్న ప్రజలకు 50 రోజులుగా నిర్విరామంగా భోజన వితరణకు కృషి చేసిన ఎంపీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. రోజుకు 4-5 సార్లు 7-8 సార్లు చేతులు కడుక్కోవాలి, సోషల్ డిస్టెన్స్ ఉండాలి, అవసరం ఉంటే తప్ప బయటికి పోదు. ఇంతకుముందు ఏం పని లేకపోతే కూడా గాలికి తిరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు అవసరం ఉంటే
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కరితో పని అయితే ఒక్కరే పోయి పని తెచ్చుకోవాలి, కానీ గుంపులుగా తిరగొద్దు. ఒక్కసారి ఆ కేసులు వస్తే ఎంత టెన్షన్ ఉంటుందో కలెక్టర్ గారికి తెలుసు. వేరే జిల్లాలో ఎంత టెన్షన్ పడ్డారో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మీరంతా చూసిండ్రు. అందుకే మనం ఈ టైంలో ఈ రోజు వరకు మంచి పేరు చేసుకొని రాబోయే కాలంలో ఇబ్బంది పడద్దు. అందుకే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా చాలా మంది ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, మన జిల్లాకు 3,500 మంది వివిధ రాష్ట్రాల్లో మన ప్రాంతం వాళ్ళు బతుకుతున్న వాళ్ళు, బతకనికి పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా తాండాలకు వెళ్ళి నాకు ఫోన్లు వచ్చినాయి, బాంబే నుంచి, పూనా నుంచి, షోలాపూర్ నుంచి, హైదరాబాద్ నుంచి. చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలా ప్రభుత్వం చేసే సాయం ప్రభుత్వం చేయంగా సొంతంగా మేము చేసినాం. మాతో పాటు వేదిక మీద ఉన్న మండల ప్రజాప్రతినిధులు కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న చాలా మంది ప్రజాప్రతినిధులు ముందరికి వచ్చి ఓట్లప్పుడే మనం వాళ్ళని పోయి తెచ్చుకుంటాం, కానీ ఈ కష్టకాలంలో మనం కూడా సహాయం చేయాలని చెప్పేసి దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు, ఎక్కువ మంది ఉంటే 5,000 రూపాయలు, దాదాపు 8 లక్షల రూపాయలు అట్లా పంపించడం జరిగింది. అంటే ఎవరికి తోచినంత వాళ్ళు. ఇలా మౌనిక దాదాపు మల్లేష్ గారు, వాళ్ళ తమ్ముడు సురేష్ గారు 50 రోజుల భోజనం పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం. అది ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలనేది గౌరవ సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది ముందుకు రావడం జరిగింది. దానిలో గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీపీ గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారని మాకు కూడా సమాచారం ఉంది. మౌనిక గారు అయితే చాలాసార్లు నన్ను రండి మేడం అని 2-3 సందర్భాల్లో రావడం జరిగింది, కానీ ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు. సో ఈరోజు తప్పనిసరిగా రావాలని చెప్తే వేములవాడ రాజన్న క్షేత్రం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 42 రోజులుగా నిరుపేదలకు, వికలాంగులకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శివపార్వతుల కాలనీ, జగిత్యాల బస్టాండ్, గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వైస్ చైర్మన్ మధు రాజేందర్ మాట్లాడుతూ లాక్డౌన్లో నిరాశ్రులైన వృద్ధులను ఆదుకోవాలనే సంకల్పంతో ఆలయ ఈవో కృష్ణవేణి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నమస్కారాలు. కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి మనం మనకు అంటే మేడం గారు, మన దేవాలయం ఈవో గారు మనకు ఇప్పటి వరకు 42 రోజుల వరకు అన్నదాన కార్యక్రమానికి ముందుండి తన వంతు సహకారం చేస్తున్నది. పేద ప్రజలకు ఎంతోమంది మన గుడి మీద ఆధారపడి ఉన్న వాళ్లకు, వాళ్ళ జీవనోపాధి లేక మొన్నటి వరకు ఉపాధి లేకుండా కూడా ఉన్న వాళ్లకు మేడం తరఫున తను చేస్తున్నందుకు తనకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తను కూడా ఇక ముందు కూడా ఇంకా కొద్ది రోజుల వరకు మన గుడి దర్వాజాలు తెరిచేంత వరకు కూడా నడిపించి వాళ్ళను అన్నార్థులను ఆదుకునే విధంగా ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆమెకు మా అందరి తరఫున, మా వేములవాడ గ్రామ ప్రజల తరఫున, తర్వాత మా మున్సిపల్ తరఫున, మా కౌన్సిలర్ల తరఫున కూడా మేము మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి తరఫున అన్నప్రసాదాన్ని 42 రోజులుగా పెడుతున్నందుకు దేవస్థానం ఈవో గారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ ఉన్న రోజులు వారు నిర్వహిస్తామనడం చాలా సంతోషకరమైన విషయం. వారి సిబ్బంది కూడా బాగా చక్కగా కూడా వాళ్ళందరికీ కూడా యాచకులకు కానీ, అనాథలకు కానీ, అబాయకులకు కానీ వారందరికీ కూడా పెడుతున్నందుకు కూడా వారందరికీ, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా వారికి ఆరోగ్యాలు ఆ శ్రీరాజరాజేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి మరోసారి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పులిచెర్ల గ్రామంలో అకాల వర్షానికి ఇల్లులు కూలి, రేగులు పగిలి ఆర్థికంగా నష్టపోయిన గ్రామస్తుల కుటుంబాలను మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పరామర్శించారు. అధికారులు బాధిత కుటుంబాలపై నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించి ఆర్థిక సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దురదృష్టం, ఈ మధ్య 1.5 నెలల క్రితమే ఊటపల్లి, ఈ పులిచెర్ల, కూతునూరు దాకా ఈ తుఫాన్ గాలి వర్షానికి రాళ్ళు కూడా పడి అనేక తోటలు దెబ్బతిన్నాయి. బత్తాయి తోటలు,
ఆ తర్వాత మన దొండకాయ తోటలు పూర్తిగా పోవడంతో పాటు మామిడి తోటలు, వరి పండిన వరి చాలా వరకు మొత్తంగా అనేది ఆ విషయంలో ఆనాడే కలెక్టర్కి గవర్నమెంట్కి నివేదించినా నేను ఒక లెటర్ కూడా రాశాను. మళ్ళీ దురదృష్టం 15 రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ నిన్న మొన్నటి తుఫానుకు గాలి వర్షంతో అనేక మంది పేదల ఇండ్లు రేకులు లేచిపోవటం, గుడిసెలు పడిపోవటం, అనేక చెట్లు ఇరిగిపోవటం, పంటకు చాలా విఘాతం జరిగినటువంటి బాధాకరం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా చిన్న ఈ విషయాలు విపత్తు ధనం నుండి, విపత్తు నిధుల నుండి ఈ చిన్న వాళ్ళందరికి పేదలకు ఆ కూలిపోయిన ఇండ్లకు 5,000, 10,000 ఇది అవుతుంది. అది అసెస్మెంట్ చేసి వెంటనే ఇవ్వటం సముచితం. ఇది నేను కలెక్టర్ కూడా నివేదిస్తాను ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందని వేచి చూడాల్సి ఉంది. ఇదే క్రమంలో ఇక్కడున్న ఐకేపీ సెంటర్లో కూడా వరి ధాన్యం తడిచిపోయినటువంటిది వెంటనే పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సరే మా వంతుగా మీరందరూ మీ అందరితో ఇంతకాలం నుంచి ఉన్న మన సంబంధాల్లో ఇద్దరికి చిన్న గుడిసెలకు సాయం చేయమని చెప్పినాను నేను. ఇప్పుడు ఈ జంగాల లక్ష్మి అతి పేదవాడుగా చెప్పినారు. ఆ రేకులు, ఆ 5-6 రేకులు మా పార్టీ తరఫున కొనిచ్చి ఏర్పాటు చేస్తాం. మీకు వినయ్ మీకు పంపించి ఏర్పాటు చేస్తాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. అకాల మరణం పొందిన గ్రామ మాజీ సర్పంచ్ మడుపు బుచ్చయ్య మృతిని కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. మంత్రి ఈటెల ప్రతి గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. వారికి ఘన నివాళి కూడా అర్పించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు వచ్చి చనిపోయిన వ్యక్తి దగ్గర విమర్శలు చేసి మన మంత్రివర్యులైనటువంటి ఈటల రాజేందర్ గారిపైన విమర్శలు చేయడం తగ్గదు. ఎందుకంటే మన మంత్రివర్యులు కరోనా విషయంలో అహర్నిశలు శ్రమిస్తూ కూడా రైతులు ఇబ్బందులు పడొద్దని ఆలోచిస్తూ ప్రతి ఊరిలో కూడా ఐకేపీ సెంటర్ని ఓపెన్ చేసి ఎక్కడ రైతులు అక్కడనే ధాన్యం కొనుగోలు చేయాలనే ఉద్దేశం కొద్దీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు ఒక 80-90% కూడా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రైతులు అనేది కొంతమంది ముందు వేస్తారు, కొంతమంది తర్వాత వేస్తారు కాబట్టి అవి వస్తూనే ఉంటాయి. ఇంకొక 10 daysలో కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఇలాంటి విమర్శలు చేయడము మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మంత్రి గారిని విమర్శించడం తగదని మరొకసారి తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సమీక్ష. నియంత్రిత సాగు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ అంశాలపై అధికారులతో చర్చ. కరీంనగర్లో మంత్రి గంగుల మీడియా సమావేశం. పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా ఉన్నారని వ్యాఖ్య. వరంగల్లో విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో కలెక్టర్ రాజు సమావేశం. జొన్న విత్తనాలను విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కర్నూలు జిల్లా ఆలూరులో వాహనాల తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం. లాక్డౌన్ సడలింపుతో ప్రారంభమైన రోడ్డు ప్రమాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 వరుస ప్రమాదాలు, 4 పాడగేదెల మృతి. మెదక్ జిల్లా నిజాంపేటలో దారుణం. ఓ యువకుని ఉసురు తీసిన ప్రేమ వ్యవహారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.